నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద టీజీ భరత్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. వైసీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడ్డారని, అందువల్లనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈరోజు టీజీ భరత్ గెలుపు కర్నూలు నగరానికి మలుపు కొండారెడ్డి బుర్జు మీద టీజీ భరత్ గారి జెండా ఎగురుతుంది. 20 సంవత్సరాల తర్వాత టీజీ వాళ్ళ తండ్రి టీజీ వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ టీడీపీ జెండా ఎగరడం 20 సంవత్సరాల తర్వాత తనయంతోనే సాధ్యమైంది. ఇప్పటితో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఒక 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలని ఈ పార్టీ ఇలాగానే ఉంటుందని నేను మనస్ఫూర్తిస్తున్నాను. చంద్రబాబు నాయుడు కూడా మనకి రావడము, టీజీ భరత్ గారు గెలవడము కర్నూలు నగరానికి అయితేమి ఆంధ్రప్రదేశ్కానికైనా ఎంతో ఉపయోగము. ప్రజలకంతా నిరుద్యోగులకంతా ఉపాధి కలుగుతుంది. రాయలసీమ, కోస్తా, సీమాంధ్ర మరి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు వైసీపీ అనేది తుడుచుకుపెట్టకపోతే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఓడిపోయినాక. మనం ఇంతవరకు డీజీపీ ఎవరో తెలియదు, సిఎస్ ఎవరో తెలియదు, మన మీద పోయి ఈరోజు గవర్నర్కి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మేము కక్ష తారింపు ధోరణిలో లేము. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు రౌడీ రాజకీయం చేస్తే మేము పాలన చేసి చూపిస్తాం, అంటే ఆంధ్రప్రదేశ్ని బాగుపరుస్తాము అని అంటున్నారు. మీ పాలన ఎలా ఉందో ప్రజలు ఏకదీడిగా చెప్పారు. మీరు ఇన్ని రోజులు మీకు మర్యాద అంటే ఏదో తెలియదు, దత్తపుత్రుడు అది ఇది అని మాట్లాడు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మర్యాద వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ మర్యాద? ఒక అధికారం ఉంటేనా మర్యాద? అది కాదండి, మన పుట్టుకలో ఉండాలి మర్యాద. అలాంటి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ గారికి పుట్టిన తమరికి ఎలాంటి మర్యాద లేదు. అలాంటిది మీకు మేము నేర్పించాము. ఇప్పుడు ఎలా నేర్పించాము మీ మర్యాద, ఇకపై ఇంకా నేర్పిస్తాము. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ 11 సీట్లు వచ్చినది కూడా మీరు నిలబెట్టుకోలేకపోతే మీకు నామరూపాలు లేకుండా ఏపీలో మీకు పుట్టగతులు లేకుండా పోతాయని ఈ మాటతో చెప్తున్నామండి. ఇంకొకటి అయితే మేము ఏది చెప్తున్నామండి, ఒకటి ఏమన్నారంటే జనసేన అంటే మాకు లెక్కలో లేదు, జనసేనకు ఓట్ బ్యాంక్ లేదు, అది మాకు దృష్టిలో లేదన్నారు. ఈరోజు చూపించారా జనసేన అంటే ఏంటో, దాని పవర్ ఏంటో అన్నారు. మొత్తం భారతదేశం మొత్తానికి 100